మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగయ్యే ఈ పంటను ధాన్యం కోసం వాణిజ్య శైలిలో పండిస్తూ ఉంటారు. ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసిన రబీ, వేసవిలో ఆరుతడి పంటగా సాగు చేస్తారు. రబీలో మాగాణుల్లో వరి కోసాక జీరో టిల్లెస్ పద్ధతిలో పొలం దున్నకుండా కూడా మొక్కజొన్నను సాగు చేస్తారు. రబీలో అక్టోబర్ మాసంలో విత్తుకుంటే మాగాణుల్లో సాగు చేసేటప్పుడు నవంబర్ మాసంలో విత్తుకుంటారు. ఏ సీజన్లో సాగు చేసినా ఏ విధానంలో సాగు చేసినా మొక్కజొన్నకు పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. పోషకాలను సరైన విధంగా అందించినప్పుడే ఎకరాకు 50 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడులు సాధించగలం. ప్రస్తుతం పంట నెల రోజులలోపు వయసులో ఉంది. చాలా చోట్ల ఇప్పుడు మాగాణుల్లో విత్తుకుంటున్నారు. మొక్కజొన్నలో పోషక యాజమాన్యం గురించి హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య ద్వారా తెలుసుకుందాం. మొక్కజొన్న పంటలో చేపట్టాల్సిన పోషక యాజమాన్యం కనుక చూసుకున్నట్టయితే పంటకు వేయాల్సిన ఎరువులు భూసార పరీక్షల ఆధారంగా వేయడం మంచిది. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేసినప్పుడు అవసరమైన మేర మాత్రమే వేయగలం. అంటే వృధాగా ఎక్కువ ఎరువులు వేయకుండా లేదా పంటకు కావాల్సిన దానికంటే తక్కువ కాకుండా కేవలం భూసార పరీక్ష ఆధారంగా వేయడం మంచిది. పంటకు నిర్దేశించిన మోతాదు అంటే సిఫారసు చేయబడిన మోతాదును కనుక మనం వేసుకున్నట్టయితే కరెక్ట్గా పంటకు కావాల్సిన ఎరువుల్ని అందించవచ్చు. యాసంగిలో మొక్కజొన్న పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరము, పొటాషులను తీసుకున్నట్టయితే సుమారుగా 80 నుంచి 96 కిలోల నత్రజనినిచ్చే ఎరువుల్ని వేయాలి. అదేవిధంగా 32 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువును, అదేవిధంగా 32 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని యాసంగిలో మొక్కజొన్న పంటకు వేసుకోవాల్సి ఉంటుంది. సో నత్రజనిని వేసుకునే సమయం కనుక తీసుకున్నట్టయితే మొదటగా 1/3 వంతు, అదేవిధంగా మోకాలు ఎత్తున్నప్పుడు 1/3 వంతు, అదేవిధంగా పూత దశలో 1/3 వంతు, ఈ విధంగా విభజించుకొని మనం వేసుకోవాలి. అదేవిధంగా భాస్వరానికి సంబంధించిన పూర్తి ఎరువుని దుక్కిలోనే వేసుకోవడం మంచిది. అదేవిధంగా పొటాష్కి సంబంధించిన ఎరువుని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లాంటి లెక్కించిన మోతాదులో 2 దఫాలుగా విభజించి ఒక దఫా దుక్కిలో మరొక దఫా పూత దశలో వేసుకున్నట్టయితే కరెక్ట్గా ఉంటుంది. కాంప్లెక్స్లని అంటే ఐదర్ డిఏపి కానీ 20-28 లేదా 20-20-0-13 లేదా 3-17 ఇలాంటి కాంప్లెక్స్ ఎరువుల్ని వేస్తున్నప్పుడు పైపాటుగా కాంప్లెక్స్లను వేస్తున్నప్పుడు అందులో ఉండే నత్రజని మాత్రమే ఉపయోగపడుతుంది. భాస్వరము మరియు లభించని స్థితిలోకి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దుక్కిలో అంటే మొదటి దశలో మాత్రమే భాస్వరానికి సంబంధించిన ఎరువుల్ని వేసి పైపాటుగా నత్రజని అందించాలనుకుంటే యూరియా వేసుకుంటే సరిపోతుందండి. అదే కాకుండా ఈ మొక్కజొన్నలో ముఖ్యంగా యాసంగిలో మరొక సమస్య ఏంటంటే సూక్ష్మ పోషకాల సమస్య. తెలంగాణ నేలల్లో జింక్ లోపం అనేది గమనించడం జరిగింది. ఈ జింక్ లోపించినప్పుడు మన పంట పెరగకుండా తెల్లాకుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల మధ్య భాగం పసుపు పచ్చగా మారిపోయి మొక్క ఎదగకుండా ఉంటుంది. ఈ జింక్ లోపాన్ని కనుక మన నేలలో భూసార పరీక్ష ద్వారా ముందుగానే గుర్తించినట్టయితే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వాడాలి. లేదా పంట దశలో పంట వేసిన తర్వాత ఎక్కడైనా జింక్ లోపం ఉన్నట్టుగా తెలుసుకున్నట్టయితే పైపాటుగా జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేస్తే ఈ యొక్క జింక్ లోపాన్ని మనం పంట మీద నివారించుకునే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో బోరాన్ లోపం కూడా అధికంగా గమనించడం జరిగింది. కాబట్టి ఈ బోరాన్ లోపించినప్పుడు కొత్తగా పెరిగే ఆకులు విచ్చుకోకుండా ముద్దగా ఉండడం కావున పంట పెరుగుదల ఉండకపోవడం జరుగుతుంది. కావున బోరాన్ లోపాన్ని కనుక గమనించినట్టయితే పంట మీద బోరాక్స్ అనే పొడి మందును 1 లీటర్కి 1 గ్రాము కలిపి పిచికారీ చేసినట్టయితే నివారించుకోవచ్చు. అదే బోరాన్ లోపం ఉన్నట్టు మనకు భూసార పరీక్షల ద్వారానే తెలిసినట్టయితే ఎకరానికి 4 కిలోల బోరాక్స్ మనం కనుక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పోషక సమస్యలు మరియు కలుపు యాజమాన్యాన్ని సమర్థవంతంగా చేపట్టినట్టయితే ఈ పంటలో మంచి దిగుబడి సాధించి
ఈ ప్రస్తుత యావరేజ్ ఏదైతే తెలంగాణలో సాధిస్తున్నారో రైతులు, దీనికంటే మనం ఎక్కువ కూడా సాధించి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.